పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే వివిధ పరికరాల గురించి అవగాహన కల్పించారు. మంగళవారం ఉదయం 6 గంటలకు సైకిల్ ర్యాలీ ఉంటుందని ఏసీపీ మాధవి తెలిపారు. ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ సబ్ డివిజన్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ వచ్చినట్టేనా? వచ్చినట్టేనా అందరూ? ఎప్పుడైనా అనిపించిందా ఇక్కడ ఇబ్బంది అవుతుంది, స్కూల్ పోతుంటే అడ్డాలు వేసినట్టు కానీ పెట్టగానే అది క్యాచ్ చేసుకొని నా మీద ప్రీవియస్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మాకు డాటా ఇస్తుంది. ఏం ప్రీవియస్ కేసులు ఎంత నిల్ డాటా ఇస్తుంది. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ రాత్రిపూట తిరగకూడదని అతన్ని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం. అదే అతని మీద ప్రీవియస్ నేరాలు చేసిన వాళ్ళం కదా అనుకోండి, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. అతను ఏం కేసుల కోసం వచ్చినాడు, ఇక్కడ ఏ దొంగతనం అన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి ఇది ఫింగర్ ప్రింట్ చెకింగ్ డివైస్ అంటుంది. ఓకే, ఇదేంటనే రండి, పెట్రోలింగ్ తీస్తామా? పోలీసు వాళ్ళు తిరుగుతారా? చూస్తున్నారా? ఎట్లా చూసిందా? మేము రాత్రిపూట బయట వెళ్ళుకుంటాం కదా, మాకేం తెలుసు అంటారు. తెలుసు కదా, ఊరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏదైనా షాపింగ్ వచ్చినప్పుడు రాత్రి 10, 11, 12 రాత్రి ఏ టైం అన్నా పోలీస్ ఆఫీసర్స్ అరౌండ్ ది క్లాక్ 1 గంట అప్పుడు కామన్ మనుషులు తిరిగే అవసరం ఏమైనా ఉంటుందా? ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్ప ఎవరు కూడా రాత్రిపూట బయటకు రారు. అది పడుకునే సమయం ప్రతి మనిషికి. సో అట్లా ఎవరైనా కానీ సస్పిషియస్గా తిరిగినట్టయితే, ఇతను ఏదైనా నేరం చేయడానికి గుర్తున్నాడని మాకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే మా బ్లూ కోట్ కానిస్టేబుల్స్ బ్లూ కోట్ మీది దానికి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్సన్ ఇప్పుడు ఇది నా డ్యూటీలో ఉన్న బ్లూ కోట్ కానిస్టేబుల్స్, ఈ కానిస్టేబుల్కి నేను రాత్రిపూట 1 గంటకు తిరుగుతున్నాను. మేము ఎందుకు తిరుగుతుంది అనేది ఆయనకు అనుమానం వచ్చింది. నన్ను పిలుస్తారు, పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత నా ఫింగర్ ప్రింట్ ఇక్కడ పెట్టమంటారు. కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేస్తాను. నేను చెక్